నమస్కారం, వెల్కమ్ టు సొసైటీ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కేఎన్ఎం మున్సిపల్ హై స్కూల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ. ఉర్దూ జూనియర్ కళాశాల భవనాన్ని త్వరితగతిన నిర్మించాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు ఆల్మేవా విన్నపం. రైల్వే ప్రయాణికులకు బంపర్ ఆఫర్. తిరుచి వరకు గుంటూరు తిరుపతి ఎక్స్ప్రెస్ పొడిగింపు. ఇక నేరుగా తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ప్రయాణం. రానున్న అమావాస్య సందర్భంగా ఆంజనేయ కోదండరామస్వామి దేవస్థానంలో ప్రత్యేక అభిషేకాలు. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం. ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమ నిర్వహణ. విద్యాభారతి ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నంద్యాలలో ఆచార్య ప్రశిక్షణ వర్గ కార్యక్రమం. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా నేడు తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించారు. పాలనా వ్యవహారాల్లో ఎంత బిజీగా ఉన్నా విద్యార్థులతో కలిసి సరదాగా గడుపుతూ వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఈ రోజు నంద్యాల పట్టణంలోని గుర్రాలపేటలో ఉన్న కేఎన్ఎం మున్సిపల్ హై స్కూల్ను జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో 10వ తరగతి విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న ఎస్ఎస్సి రెమిడియల్ క్లాసులను ఆమె పరిశీలించారు. బోధనా తీరును, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను ప్రధానోపాధ్యాయుడిని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల మైదానంలో విద్యార్థులు క్రికెట్ ఆడుతుండడం గమనించిన కలెక్టర్ నేరుగా వారి వద్దకు వెళ్లారు. విద్యార్థులతో ఆప్యాయంగా మమేకమై కాసేపు బ్యాట్ పట్టి క్రికెట్ ఆడారు. కలెక్టర్ తమతో కలిసి క్రికెట్ ఆడటంతో విద్యార్థులు ఎంతో సంబరపడిపోయారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులకు పలు కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్నందున ఎక్కువ సమయం ఎండలో ఆడుకోవద్దని, ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని కోరారు. చదువుపై పూర్తి శ్రద్ధ పెట్టి కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని విద్యార్థులను ఆకాంక్షించారు. 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి. మనకి 84% పాస్ పర్సెంటేజ్ వచ్చింది. టోటల్గా మన జిల్లాలో ఫెయిల్ అయిన స్టూడెంట్స్ 3375 ఉన్నారు. వాళ్ళందరికీ కూడా రెమీడియల్ క్లాసెస్ మనం కండక్ట్ చేస్తూ ఉన్నాము. పొద్దున్న 8 o'clock నుంచి 12 గంటల వరకు చేస్తాం. వాళ్ళకి తెలుగు, సైన్సు ఎక్కువగా సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిన వాళ్ళు ఎక్కువగా తెలుగు, సైన్స్ కనపడుతూ ఉన్నారు. కొంతమంది 1 సబ్జెక్ట్, కొంతమంది 2 సబ్జెక్ట్స్, 3 సబ్జెక్ట్స్ వాళ్ళు కూడా ఉన్నారు. అన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిన వాళ్ళు చూస్తే 16 మంది ఉన్నారు. సో ఈ పిల్లలకి 10th క్లాస్ అనేది ఫౌండేషను, ఖచ్చితంగా రేపు భవిష్యత్తుకి పునాది. కాబట్టి ఈ సప్లిమెంటరీలో ఈ 3,000 పైన ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్క స్టూడెంట్ పైన కూడా ఏ సబ్జెక్ట్ మాస్టరు ఎఫోర్ట్ పెట్టి వాళ్ళతో ప్రాక్టీస్ చేయించి ఎగ్జామ్ చక్కగా అపీర్ అయ్యేటట్టు వీళ్ళందరినీ కూడా తీర్చిదిద్దుతున్నాము. అలాగ అన్ని చోట్ల కూడా మన జిల్లా అంతటా కూడా ఈ రెమీడియల్ క్లాసెస్ అన్నది స్టార్ట్ చేశాం. నాదొక్కటే విజ్ఞప్తి, టీచర్స్కి నేను ఓరియంటేషన్ ఇస్తూ ఉన్నాను, ప్రతి స్టూడెంట్ పైన ఎఫోర్ట్ పెట్టమని. తల్లిదండ్రులు కూడా పిల్లలకి పైన ఒకసారి దృష్టి పెట్టండి. మీరు కూడా ఇంట్లో వాళ్ళకి ఫోన్, టీవీ వైపు దృష్టి మరల్చకుండా, లేదు అంటే బయట పనులు ఏవి చెప్పకుండా ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్స్లో పాస్ అయ్యే మార్గం మేము టీచర్స్గా దారి చూపిస్తున్నాం. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వాలి అని నేను అందరినీ కూడా కోరుతున్నాను. నంద్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఉర్దూ జూనియర్ కళాశాల భవన నిర్మాణాన్ని త్వరితగతిన ప్రారంభించాలని ఆల్ మైనారిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు కోరారు. బుధవారం నంద్యాలలోని కేఎన్ఎం మున్సిపల్ హై స్కూల్ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియాను అసోసియేషన్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వారు మాట్లాడుతూ నంద్యాల నియోజకవర్గంలో కేవలం ఒకే ఒక ఉర్దూ జూనియర్ కళాశాల ఉందని, ప్రస్తుతం అందులో 220 మంది విద్యార్థినులు చదువుతున్నారని తెలిపారు. అయితే సొంత భవనం లేకపోవడంతో ప్రస్తుతం
పిఎస్సి అండ్ కేవీఎస్సి ప్రభుత్వ బాలికల కళాశాలలోని 2 షెడ్లు మరియు 2 గదుల్లోనే 4 గ్రూపుల విద్యార్థినులు చదువుకోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. కనీస వసతులు లేక విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి కళాశాల భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని వారు కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్ తక్షణమే మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆల్మేవా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎస్ఎండి అబులైస్, జిల్లా అధ్యక్షులు ఫరూక్, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ మోమిన్ సైఫుల్లా, జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యులు నౌమాన్, నూరుల్లా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ నంద్యాల మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్కు విచ్చేసిన జిల్లా కలెక్టర్ గనియా కుమారి గారిని కలవడం జరిగింది. మేడం గారితో నంద్యాలకు శాంక్షన్ చేయబడిన ఉర్దూ కాలేజు త్వరగా కట్టించవలనని మేము ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మేడం దాని గురించి పై అధికారులతో మాట్లాడి దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటామని సానుకూలంగా స్పందించారు. మేడంకు థ్యాంక్స్. కాబట్టి ఇక్కడ దగ్గర నంద్యాలలో ఒక్క ఉర్దూ కాలేజ్ కూడా లేని ఆ సమయంలో ఆల్ మేవా ద్వారా మేము 5 ఏళ్ళు కష్టపడి అనేక సార్లు ప్రభుత్వానికి విన్నతులు ఇచ్చుకొని ఆ కాలేజీ శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు వాళ్లకు ఈ రోజుకు కూడా గవర్నమెంట్ గర్ల్స్ జూనియర్ కాలేజ్లో ఒక 2 షెడ్లు, ఆ తర్వాత ఒక చిన్న బిల్డింగ్లో 2 రూమ్ల బిల్డింగ్లో ఈ కాలేజ్ నిర్వహించబడుతూ ఉంది. ఇక్కడ 200 మంది అమ్మాయిలు చదువుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వాళ్ళు దీన్ని సీరియస్గా తీసుకొని వెంటనే కాలేజీని నిర్మించాలని మేము ఆల్మేవా ద్వారా కోరుకుంటున్నాం. రైల్వే ప్రయాణికుల దీర్ఘకాల నిరీక్షణకు తెరపడింది. ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు రాష్ట్రాల మధ్య అనుసంధాన్ని మరింత బలోపేతం చేస్తూ కేంద్ర రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 17261/17262 నెంబర్ గల గుంటూరు తిరుపతి ఎక్స్ప్రెస్ రైలును ఇకపై తమిళనాడులోని తిరుచిరాపల్లి వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నంద్యాలలోని శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి నూతన అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం సందర్భంగా నేడు ప్రత్యేక పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, డైరెక్టర్ డాక్టర్ హేమంత్ రెడ్డి, ప్రిన్సిపల్ సుబ్బయ్య, అకాడమిక్స్ డీన్ ప్రగతిరెడ్డి మరియు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం అడ్మిషన్ల ప్రక్రియను వారు వివరించారు. అడ్మిషన్ విధానం తదితర వివరాలపై అవగాహన కల్పించేందుకు కళాశాల ప్రాంగణంలో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. 2026-27 సంవత్సరానికి గాను అడ్మిషన్ ప్రాసెస్కి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా ముందు పూజ చేసి ఆ తర్వాత నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి స్ట్రాటజీస్ తోటి కాలేజీ ముందుకు వెళ్ళటం జరుగుతుంది. ఆ ఉద్దేశంతో ఈరోజు కాలేజీలో పూజా కార్యక్రమాన్ని నిర్వహించి భగవంతుడి ఆశీస్సును తీసుకోవడం జరిగింది. 2026-27కి అడ్మిషన్కి సంబంధించి ఇటీవలే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చాయి. కాబట్టి పిల్లల్లో కన్ఫ్యూజన్ ఉండకుండా, తల్లిదండ్రుల్లో కన్ఫ్యూజన్ ఉండకుండా ఉండడం కోసం కాలేజీలో ఒక కౌన్సిలింగ్ సెంటర్ లాగా మనం హెల్ప్ లైన్ సెంటర్ ద్వారా వచ్చిన వాళ్ళకి, పేరెంట్స్ కానీ స్టూడెంట్స్కి కానీ గైడెన్స్ ఇస్తూ వాళ్ళలో ఏ కోర్సులు తీసుకుంటే బాగుంటుంది, ఎలా తీసుకోవాలి అన్న దాని మీద గైడెన్స్ తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ డీటెయిల్స్ కలెక్ట్ చేసుకుంటాం. రేపు గవర్నమెంట్ అనౌన్స్ చేసిన తర్వాత ఓఏఎండిసి వెబ్సైట్ ద్వారా అడ్మిషన్స్ జరుగుతాయి. కాబట్టి ఆ అడ్మిషన్ జరిగే టైంలో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అడ్మిషన్స్ని తీసుకోవటం ఒక ప్రాసెస్. అయితే లాస్ట్ ఇయర్ డైరెక్ట్గా కాలేజీలో కూడా అడ్మిషన్ తీసుకోవచ్చు అన్నటువంటి నోటిఫికేషన్ రావడం జరిగింది. అలా వచ్చినట్లయితే కాలేజీకి అప్పుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి డైరెక్ట్గా అడ్మిషన్ ఇచ్చి తర్వాత ఆన్లైన్లో వాటిని అప్లై చేసి తీసుకోవడం జరుగుతుంది. జనరల్గా అడ్మిషన్స్ అనేవి 2 కేటగిరీలో జరుగుతూ ఉంటాయి. ఒకటి 70% వచ్చేసి కన్వీనర్ కోటా కింద ఉంటుంది. రీయింబర్స్మెంట్ కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా దాని ద్వారానే అడ్మిషన్ తీసుకోవాలి. రెండవది మేనేజ్మెంట్ కోటా 30% ఉంటుంది. దానికి కూడా
ఆన్లైన్ ద్వారానే అప్రూవల్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్స్ కాలేజీలో సబ్మిట్ చేస్తే దాంట్లో ఆన్లైన్లో మనం సబ్మిట్ చేసి దాన్ని అప్రూవల్ తీసుకొని సీట్ కన్ఫర్మ్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ 2026-27 కాను డిగ్రీ చేరే స్టూడెంట్స్కి, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నెక్స్ట్ ఏమి తీసుకోవాలి అనే ఒక డౌట్ ఉన్నట్టయితే, సో ఆ డౌట్ని క్లారిఫై చేసే విధంగా ఈరోజు నుంచి రామకృష్ణ డిగ్రీ కాలేజ్లో అడ్మిషన్స్ అనేవి ఓపెన్ చేశారు. అయితే అడ్మిషన్స్ అనేవి 2 ప్రాసెస్లో జరుగుతుంది. ఒకటి కాలేజ్లో జరుగుతుంది, సెకండ్ వచ్చి స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది. సో స్టేట్ గవర్నమెంట్ తరఫున ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉన్న ఏ క్యాండిడేట్ అయినా కానీ గవర్నమెంట్ నుంచి జరిగే కౌన్సిలింగ్ విధానంలో తీసుకున్నట్టయితే మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి వచ్చి ఇన్ కేస్ ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ లేని వాళ్ళు డైరెక్ట్ కాలేజ్ దగ్గరకు వచ్చి అడ్మిషన్ తీసేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. మీకు ఒకవేళ ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉన్నా కానీ కాలేజ్ దగ్గరకు వచ్చి అడ్మిషన్ తీసుకున్నట్టయితే మీకు ఫర్దర్గా అడ్మిషన్ కన్ఫర్మ్ అయ్యే ప్రాసెస్ అనేది కాలేజ్లో జరుగుతుంది. అయితే ఇవన్నీ మీకు కన్ఫ్యూజన్ ఉన్నట్టయితే, మీకు ఏ కోర్స్ తీసుకోవాలి లేదా ఎలా తీసుకోవాలి, లేదంటే రేపు ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుందని మీకు డౌట్ ఉన్నట్టయితే ఎవరైనా కానీ కాలేజ్ క్యాంపస్ దగ్గరకు వస్తే, కాలేజ్ క్యాంపస్ ఇక్కడ శ్రీనివాస్ నగర్లో అయితేమి, లేదంటే అక్కడ ఎస్బీఐ కాలనీ, ఎన్జిఓస్ కాలనీలో అయితేమి, ఈ 2 క్యాంపస్లో ఎక్కడికి వచ్చినా కానీ మీకు ఫ్యూచర్లో మీరు తీసుకోవాల్సిన కోర్స్ గురించి మా ఫ్యాకల్టీ అండ్ మా స్టాఫ్ మీకు కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ కూడా ఇస్తారు. నంద్యాల పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో వెలిసిన ఆంజనేయ కోదండరామస్వామి దేవస్థానంలో రానున్న అమావాస్య సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, నిజరూప దర్శనం కల్పించడం జరుగుతుందని ఆలయ చైర్మన్ మరియు అర్చకులు తెలియజేశారు. ఈ మేరకు ప్రత్యేక అభిషేకాలలో పాల్గొనదలిచిన వారు పేర్లను ముందస్తుగా ఆలయంలో సిబ్బందికి లేదా ఈవోకు, అర్చకులకు తెలియజేయవలసినదిగా కోరడం జరిగింది. మా ధర్మకర్తల మండలి మరియు మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఈవో గారు వారి సహకారంతో ఒక నిర్ణయానికి వచ్చాము. దాన్ని ఏమనగా ప్రతి అమావాస్య నందు నిజరూప దర్శనము ఏర్పాటు చేసి స్వామికి క్షీరాభిషేకము, పంచామృతాభిషేకం చేయాలని నిర్ణయించుకున్నాము. ప్రతి అమావాస్య నందు ప్రజలందరూ ఉదయం 6-6:30 లోపల వచ్చి దేవుని సందర్శించుకొని ఆ అభిషేకాన్ని వీక్షించవలసిందిగా కోరుతున్నాము. ఈ అభిషేకం ఎవరైనా చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు ముందుగా వచ్చి మా స్వాముల వారికి కానీ లేదా మా ఇక్కడ ఆఫీస్ ఇన్ఛార్జ్ మా అంజి గారికి కానీ లేకపోతే ఈఓ గారికి కానీ వారికి చెప్పి దాన్ని ముందుగానే రాయించుకుంటే వారికి ఏకాదశి నాడు మనం ఖచ్చితంగా స్వామి అభిషేకానికి, అమావాస్య స్వామి అభిషేకానికి వాళ్ళకి పూజపాత్రలు చేయడానికి మేము సహకరిస్తామని తెలియజేస్తున్నాము. సో ఈ అవకాశాన్ని మన ప్రజలందరూ కూడా, మన చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. నంద్యాల పట్టణంలో, నంద్యాల టౌన్లో వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి కోదండరామస్వామి దేవస్థానము నిన్న హనుమ జయంతి సందర్భంగా కార్యక్రమాలు విశేషంగా బాగా జరిగినాయి. మా చైర్మన్ గారు అనిల్ కుమార్ గారు వివరంగా చెప్పినారు. తర్వాత ఈసారి కొత్తగా వచ్చేసి కూడా ఈ యొక్క పూజలు, అభిషేకాల గురించి కూడా చేద్దామని మేము కూడా అనుకున్నాము. ప్రతి అమావాస్య రోజు వచ్చేసి కూడా ఏ రోజున పని అమావాస్య ఆ రోజుకు ఉదయం 6 గంటల నుంచి 6:30 1 గంట సేపు అయినా సరే అభిషేకం, పంచామృత అభిషేకము, ఈ నిజరూప దర్శనముతో పంచామృత అభిషేకములతో శ్రీ ఆంజనేయ స్వామి వారికి అభిషేకములు జరపబడును. కావున మీరు వచ్చేసి ముందుగా ఈ అభిషేకం చేయించాలనుకుంటే 1 రోజు ముందు 2 రోజుల ముందు కానీ వచ్చి మా ద్వారా కానీ పేరు రాపించుకోండి, లేదా ఈవో గారి ద్వారా కానీ లేదా చైర్మన్ గారి ద్వారా కానీ మా ఆలయ సిబ్బందితో కానీ మీరు సంప్రదించి మీరు మాట్లాడితే మా వాళ్ళు చెప్తారు. మేము దానికి వచ్చేసి కూడా కట్టుబాటు ఉన్నాము, చేస్తాము కూడా. కాబట్టి నంద్యాలలో ఉన్న పట్టణ ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం జయప్రదంగా ప్రతి నెల చేయాలి. ప్రతి నెల వచ్చేసి కూడా మీరు చేసుకుంటే ఆ యొక్క ఆంజనేయ స్వామి దేవలన అందరము నంద్యాల పట్టణ ప్రజలు ఆరోగ్యంగా, ఐశ్వర్యాలతోటి, వ్యాపారం, ఆర్థిక అభివృద్ధి కానీ ఏదైనా సరే, ఇంకా ఏమైనా ఈది బాధలు ఏమైనా ఉన్నా సరే ఆ బాధలు ఏమి లేకుండా, ఇంకా మనకు వచ్చేసి కూడా చదువుకున్న వాళ్ళు, నిరుద్యోగులు ఉంటారు, వివాహం కావాల్సిన వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ కూడా ఈ యొక్క పాల్గొంటే కార్యక్రమంలో అందరూ జయప్రదంగా శుభాలు కలుగుతాయి.
నంద్యాల పట్టణం శ్రీ రామకృష్ణ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ఈ నెల 1వ తేదీ నుండి 16వ తేదీ వరకు విద్యాభారతి ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నంద్యాలలో ఆచార్య ప్రశిక్షణ వర్గ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేడు నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి హాజరై ఉపాధ్యాయులకు బోధన పద్ధతుల గురించి వివరించారు. కార్యక్రమంలో డాక్టర్ రామకృష్ణారెడ్డి మరియు నిర్వాహకులు పాల్గొన్నారు. ఈరోజు చాలా శుభదినం. ముఖ్యంగా ఈ సరస్వతి విద్యాపీఠం తరపున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయులు ఇక్కడికి శిక్షణ కార్యక్రమానికి రావడం జరిగింది. ఇక్కడ రామకృష్ణ పీజీ కాలేజీలో ఈ కార్యక్రమం దాదాపు 250 మంది శిక్షణార్థులు ఇక్కడికి ఇచ్చేశారు. దాదాపు 15 డేస్ ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నాకు కూడా ఒక భాగస్వామ్యం చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఈ టీచర్లతో నా అనుభవాలు, నా ఆలోచనలను పంచుకునే ఒక మంచి మహద్భాగ్యంగా ఇది భావిస్తాను. ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఒక మోడల్ గా ఉంటూ పిల్లల్లో మంచి భావజాలాన్ని పెంపొందించి దేశం పట్ల, సమాజం పట్ల ఒక భక్తి భావంతో ఉండేటట్లుగా మరి తయారు చేయాలన్న ఈ సదుద్దేశము. నిజంగా ఈ ట్రైనింగ్ ఈ ఉపాధ్యాయుల్లో మంచి ఆలోచనలను, మంచి అలవాట్లను, వాళ్ళ యొక్క ప్రొఫెషన్ డెవలప్మెంట్ కి చక్కగా ఉపయోగపడే విధంగా ఇక్కడ జరుగుతుంది. దీని తదనంతరము ఈ పాఠశాలలో పిల్లల్లో మంచి భావాలను పెంపొందింపజేసి మంచి పౌరులుగా విద్యార్థులు తయారు చేస్తారని నేను ఆకాంక్షిస్తున్నాను. కన్నా భాస్కర్, విద్యాభారతి ఆంధ్రప్రదేశ్ సంఘటనా కార్యదర్శి. విద్యాభారతి ఆంధ్రప్రదేశ్ 10 సంవత్సరము 20 రోజుల పాటు నిర్వహించేది. ఈ సంవత్సరం పరిస్థితులను బట్టి ఎండాకాలం కాబట్టి 15 రోజుల పాటు ఉపాధ్యాయులందరికీ, ఆచార్యులు, మాతాజీలందరికీ కూడా ఇక్కడ వర్గం నిర్వహించడం జరుగుతుంది. రెసిడెన్షియల్ వర్గ చిన్న పిల్లలు ఉన్నప్పుడు కూడా అనేక మంది ఇంట్లో ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఆచార్యులందరూ వచ్చి ఈ 15 రోజుల పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఇందులో మనం ప్రొఫెషన్స్తో పాటు అంటే నైతిక విద్య, నైపుణ్య విద్య, నాణ్యత విద్యను అందించేదానికి ఈ 15 రోజులు మేము ప్రయత్నం చేస్తున్నాం. అంటే నంద్యాల జిల్లా అధ్యక్షుని, యాక్చువల్గా సరస్వతి విద్యాపీఠం అధ్యక్షుడిని. యాక్చువల్గా విద్యాభారతి ఆంధ్రప్రదేశ్ తరఫున ఈ యొక్క స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమం ఇది చాలా ఇంటెన్సివ్ ప్రోగ్రామ్. ఇది అన్ని విధాలా యాక్చువల్గా సోషల్, మెంటల్గా, ఫిజికల్గా అండ్ ఆల్సో ఆధ్యాత్మికంగా కూడా డెవలప్మెంట్ జరిగి పిల్లలకి ఈ యొక్క విద్యా బోధనను పిల్లలకు చేరవేయాలి. పిల్లలను మంచి సమాజంలో మంచి పౌరులుగా తయారు చేసి మంచి బాధ్యత గల పౌరులను తయారు చేయాలనే ఉద్దేశంతో బోధనా పద్ధతిని నిర్వహించడం, ప్రత్యేకంగా ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఒక స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ కాబట్టి ఇది ఒక లైఫ్ చేంజింగ్ ప్రోగ్రామ్. ఉపాధ్యాయులకు మంచి అన్ని రకాల సమగ్ర వికాసం కలిగే విధంగా విద్యాబోధన జరుగుతున్నది. ఐ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు విద్యాభారతి ఆంధ్రప్రదేశ్. భారతదేశ స్థాయిలో విద్యాభారతి అనే ఒక విద్యా సంస్థను ఏర్పాటు చేసి దాంట్లో దేశం మొత్తం మీద 25,000 స్కూల్ని రన్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు వనవాసి కేంద్రాలని, తర్వాత మత్స్యకారుల కోసం అట్లా అవి కూడా దాదాపుగా 10-15,000 స్కూల్స్ని ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళకి విద్యను అందించడం జరుగుతుంది. అందులో భాగంగా మనం ఆంధ్రప్రదేశ్లో కూడా విద్యాభారతి పేరు మీద ఇక్కడ స్కూల్స్ని రన్ చేస్తూ ఉన్నారు. రాయలసీమకు సంబంధించి దాదాపుగా అనంతపురం సమితి హెడ్ క్వార్టర్స్తో ఉంటూ 72 స్కూళ్ళు రన్ అవుతున్నాయి. మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి కొత్తగా చేరినటువంటి టీచర్లకు అందరికీ కూడా మన దేశ సంస్కృతి సాంప్రదాయాలని విద్యార్థులకు ఏ విధంగా తీసుకురావాలి తెలియజేయాలన్నటువంటి భావంతో ఈ సంవత్సరం నంద్యాల కేంద్రంగా రామకృష్ణ డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో దాదాపుగా 300 మంది అధ్యాపకులకి 15 రోజుల పాటు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు డిఓ గారు కూడా వచ్చి వారికి మంచి సందేశాన్ని ఇచ్చి మంచి క్లాస్ కూడా తీసుకోవడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ 15 రోజుల్లో వాళ్ళకి టీచింగ్ లెర్నింగ్ మెథడాలజీతో పాటు కరికులర్ యాక్టివిటీస్, కో కరికులర్ యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అన్న దాని మీద సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తోటి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి తద్వారా అక్కడ స్కూల్స్లో వాటిని ఇంప్లిమెంట్ చేసేటట్టుగా చేస్తున్నాం. అలాగే 17, 18, 19, 20 తేదీల్లో హెడ్ మాస్టర్స్ కూడా పంచపది అన్నటువంటి దాని మీద ఒక కార్యక్రమాన్ని 5 రోజుల కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్కూల్ హెడ్ మాస్టర్స్ దాదాపుగా 200 పైబడి హెడ్ మాస్టర్స్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. వారికి కూడా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. విద్యాభారతి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం సమాజానికి మంచి విలువలని
ఇస్తుందని చెప్పేసి భావిస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేఎన్ఎం మున్సిపల్ హై స్కూల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ. ఉర్దూ జూనియర్ కళాశాల భవనాన్ని త్వరితగతిన నిర్మించాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు ఆల్మేవా విన్నపం. రైల్వే ప్రయాణికులకు బంపర్ ఆఫర్, తిరుచి వరకు గుంటూరు తిరుపతి ఎక్స్ప్రెస్ పొడిగింపు. ఇక నేరుగా తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ప్రయాణం. రానున్న అమావాస్య సందర్భంగా ఆంజనేయ కోదండరామస్వామి దేవస్థానంలో ప్రత్యేక అభిషేకాలు. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం. ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమ నిర్వహణ. విద్యాభారతి ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నంద్యాలలో ఆచార్య ప్రశిక్షణ వర్గ కార్యక్రమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.